అధికారంలో ఉన్ననాడు పార్టీలు, అధికారంలో ఉన్ననాడు అంబేద్కర్ రాజ్యాంగం అక్కడ ఉంటుంది, అధికారంలో లేనినాడు ధర్మం ఎక్కడ ఉంటుంది, న్యాయం ఎక్కడ ఉంటుంది, రాజ్యాంగ సూత్రాలు ఎక్కడ ఉంటాయి. కానీ అధికారం ఉంటే మాత్రం ఇవన్నీ ఎందుకున్నాయి అని చెప్పి బాధపడే పరిస్థితి. అవి చెప్తే ఒడవగానే మా విజయరామారావు గారు కొన్ని చెప్పిండు. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో చైనాకు పోయించిన తర్వాత చర్చ జరుగుతూ ఉంది. మరి చైనాకు పోయించింది, చైనాకు పోయించిన తర్వాత గట్లుండా నా దేశం అన్నాడు. ఏం సరైన మేము ఏం లేదు, అక్కడ మాట్లాడితే తెల్లారు మనిషి మాయమైపోతాడు. గట్లుంటే డెవలప్ అవుతుంది. కానీ లేచినోడు మాట్లాడుతాడు, లేవనోడు మాట్లాడుతాడు, తెలిసినోడు రాస్తాడు, తెలియనోడు రాస్తాడు. ఈ పత్రికలేంది, మీడియా, ఈ టీవీలేంది, కథ ఏందని చెప్పి మాతో అంటే మరి మనం ఏం చేద్దాం సార్ అని మేము అంటే అట్లా ఉండదా చెప్తానా అన్నాడు. అంటే వారికి ఈ ఎమ్మెల్యేలేంది, ఈ ఎంపీలేంది, ఈ ఓటు హక్కు ఏంది, ఈ డెమోక్రసీ ఏంది, ఈ రాజ్యాంగం ఏంది, అంత నేనే ఉంటే సరిపోదనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇక ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం, ఎన్ని అనుకున్నా కూడా తక్కువనే అవి. కానీ ఎంత ఆయన అనేక మాటలు ఇవాళ చూడండి, ఉద్యమంలో ఉన్ననాడి మాటలు ఒకవైపు వేసి ఇవాళ మాటలు ఒకవైపు వేసినటువంటి సందర్భం చూసినా నేను సోషల్ మీడియాలో వేస్తూ మనకే అసహ్యం వేస్తుంది. ఆయనే స్వయంగా మనం 2006లో 2008లో ఓట్లకు పోయినాం. మేము వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు, మురళీ మండలి లాంటి వాళ్ళు వచ్చి సంఘాల నాయకులు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం సుమా, ఆంధ్ర పాలకుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఆంధ్ర కాంట్రాక్ట్ డబ్బులు పంపించిండు, తీసుకునే దిక్కంతా తీసుకోండి, వేసుకునే దిక్కంతా వేసుకోండి అని చెప్పేది. ఈ నినాదం ఎవరిచ్చిన నినాదం? ఇది కేసీఆర్ గారు ఇచ్చిన నినాదం. మొన్న ఏమిచ్చిండు? మొన్న నేను ఇచ్చిన నినాదం. ఇక 100 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 600 కోట్ల రూపాయలు హుజరాబాద్ తీసుకొచ్చి, అది కూడా ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ల్యాండ్ డీలింగ్లో వానికి ఫేవర్ చేసి పెడితే ఆ 600 కోట్ల రూపాయలు ఇస్తే నేరుగా తీసుకొచ్చి ఇక్కడే ఫంక్షన్ హాల్లో పెట్టి బాజాప్తా కవర్లలో పెట్టి డబ్బులు పంపిణీ చేసినటువంటి సందర్భాన్ని, ఏ వ్యక్తికి ఏ స్థాయి ఉందో, ఆయన కుల సంఘం నాయకుడా, ఆయన మత సంఘం నాయకుడా, ఆయన పొలిటికల్ లీడరా, ఆయన లీడర్ అయితే ఆయన శక్తి ఎంత, ఈయన 50 ఓట్ల లీడరా, ఈయన 1000 ఓట్ల లీడరా అని లెక్కగట్టి ఇవాళ ప్రతి నాయకుడికి వెలగట్టి డబ్బులు పంచితే ఇవాళ నాలాంటి వాడు ప్రజాస్వామ్యమా నీ జాడెక్కడ అని చెప్పి ఆక్రోశించే దౌర్భాగ్య పరిస్థితి వస్తే నిజంగానే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా మాందాడి సత్తన్న మాట గుర్తొస్తుంది. రాజ్యాంగం స్ఫూర్తి, ఇన్ని చట్టాలు, ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ సర్వ స్వతంత్రత కలిగినటువంటి సంస్థ అనేది చెప్పుకుంటాము, ఆ సంస్థ కూడా పూర్తిగా నిర్వహించలేకపోయే పరిస్థితి వచ్చింది. అనడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న పాలకులు వాళ్ళ నీచమైన దృష్టి కాబట్టి, దృక్పథం కాబట్టి అట్లా జరుగుతుంది తప్ప లేకపోతే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఏ అధికారులు అయితే ఇవాళ పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ అధికారులు అనేవాళ్ళు 30 సంవత్సరాలు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఆఫీసర్గా పనిచేసిన ఆస్కారం ఉంటుంది. మేము ఎట్లయితే ప్రమాణం చేస్తామో వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చినప్పటికి ప్రమాణం చేస్తారు. రాగద్వేషాలకు అతీతంగా చట్టబద్ధంగా మేము పనిచేస్తామని చెప్తారు. ఇలా వాళ్ళు కూడా ఇవాళ ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఏది చెప్తే చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, పరికరంలాగా మారిపోయింది తప్ప వాళ్ళకు స్వేచ్ఛ లేని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే 75 సంవత్సరాల ఈ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని, ఇంత గొప్ప వ్యవస్థని మనం అని చెప్పి మనం గర్వపడుతున్న ఈ సందర్భంలో ఇవాళ ఇంతకుముందు ధర్మాన్ని చెప్పినట్టుగా 62 కుటుంబ పార్టీలు ఇలా వాళ్ళు ఏం చేస్తున్నాయో, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకందరూ కూడా అసహ్యం అనిపిస్తారు. కానీ ఎందుకో కానీ చైతన్యం చంపబడుతుందని చెప్పి అయితే భావించలేదు. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చైతన్యం తప్పకుండా తన పని చేస్తాను విశ్వాసం ఉన్న వ్యక్తులు నేను ఒకటి.
నేను చాలాసార్లు మంత్రిగా ఉన్నప్పుడు ఉపన్యాసం ఇచ్చిన, అంతకుముందు కూడా ఉపన్యాసం ఇచ్చేది. చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రజలే అని చెప్పి చాలా సందర్భం చెప్పేది. ఇంతకుముందు ఇక్కడ ఎవరో వక్త చెప్పింది, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మళ్ళా కాపాడగలిగే శక్తి, కాపాడేటువంటి హక్కు, కాపాడే బాధ్యత ఇవాళ వ్యక్తుల మీద ఉండదు, మొత్తం ప్రజానీకం మీద ఉంటుంది అని చెప్పిండ్రు. అది అక్షరాల సత్యం, అది అక్షరాల సత్యం. ఇవాళ కేసీఆర్ గారి రాజ్యంలో మాట్లాడే హక్కు లేకపోవచ్చు, పత్రికా స్వేచ్ఛ లేకపోవచ్చు, టీవీల స్వేచ్ఛ లేకపోవచ్చు, చివరికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ లాంటివి కూడా సోషల్ మీడియా మీద కూడా నియంత్రణ పెట్టిండు, సోషల్ మీడియా కూడా నియంత్రణ పెట్టిండు. కానీ ఒక్కటి ఆయనకు అర్థం కాని అంశం ఏంటంటే, నీవు ఆ పని కనుక కొనసాగిస్తే నీకు తెలియకుండానే సందర్భాలు కథమైపోతావు. ఇలాంటి నియంత పరిపాలన కోరుకునే వాళ్ళు, ఇలాంటి స్వార్థపర రాజకీయాలు చెలాయించే వాళ్ళు ఒకసారి పాతరేయబడితే మళ్ళీ పైకి వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, కేసీఆర్ గారి పార్టీ కానీ ఒకసారి పతనం అయితే మళ్ళీ లేచే ప్రసక్తి ఉత్పన్నం కాదు. కాబట్టి ఇవాళ తెలంగాణ గడ్డ మీద, దేశంలోనే చైతన్యానికి మారిపోయినటువంటి గడ్డ మీద మళ్ళాంటి వాళ్ళం వేగుచుక్కలాగా ఉన్నట్టు అక్కడ ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరో ఇక్కడి నుంచి అంటున్నారు, మనం కేంద్రంలో అధికారులు ఉండమని అంటున్నారు. డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా మేము చెప్పొచ్చినాం, సార్ మీ కళ్ళ ముందు ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు, ఒక చిన్న రాష్ట్రం మా మీద కింద నిఘా పెట్టి సమాచారం సేకరిస్తున్నప్పుడు, మీకు అనేక రకాల అంతకంటే కొన్ని 100 రెట్ల శక్తి మీకు ఉన్నప్పుడు, అనేక రకాల సమాచారాలు మీ కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు దాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా అది మంచిది కాసుమా. ఇలా యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా కేంద్రం ఏం చేయబోతుంది, ఈ విషయాల మీద ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. పెద్ద ఇష్యూ కాదు, కానీ దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఇలా వారే గెలుక్కున్నారు కాబట్టి ఇలా వారే ఇవన్నీ ప్రస్తావిస్తున్నాడు. మాట్లాడి ధర్మం అంటారు, న్యాయం అంటారు. ధర్మం ఎక్కడదో న్యాయం ఎక్కడదో ఇవాళ హుజరాబాద్ ఎన్నిక చెప్పింది. అంతకుముందు ఎన్ని మాటలు చెప్పినా నమ్మేది, కానీ మొన్నటిసారి మాత్రం హుజరాబాద్లో ఒక్కొక్క వ్యక్తిని చెరబట్టింది, ఒక్కొక్క కుటుంబాన్ని చెరబట్టింది. వాళ్ళు 6 నెలల కాలం పాటు మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఆ హుజరాబాద్ ఏం చేసి చూశారు. కానీ ఆ హుజరాబాద్ ప్రజలు నిజంగా అరే ఇది మాయ గెలుపు కాసుమా, ఇది హుజరాబాద్ గెలుపు కాసుమా, ఇది యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుగా భావించి, ఇది తెలంగాణ చైతన్యపు విజయంగా భావించి, దేశమంతా ఎదురు చూస్తుందని చెప్పి భావించి వాళ్ళు గొప్ప తీర్పిచ్చారు. కాబట్టి ఇలా మనం బతికి బట్టగట్టగా మనం చేయగలుగుతాం. వాళ్ళ దాన్ని రేపు తెలంగాణ పునరావృతం చేసి తప్పకుండా ఆ విశ్వాసం నాకున్నది. నేను మీ అందరికీ ఆయన చెప్పే కారణాలు చాలా సిల్లీ కారణాలు. నాకు తెలిసి నేను మంత్రిగా పనిచేసిన, మా అన్న కూడా మంత్రిగా పనిచేసిండు. ఇవాళ ఈ దేశంలో 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేటువంటి ఈ దేశంలో 100% ఎస్టీలకే రిజర్వ్ చేయబడినటువంటిది లక్షద్వీప్. 100% ఎస్టీలు ఎక్కడ, 100% వాళ్ళకే రిజర్వ్ చేయబడుతుంది. 4 ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి 4 స్టేట్లలో ఇవాళ 80% ఎస్టీలకే రిజర్వ్ చేయబడినటువంటి ఇది ఈ రాజ్యాంగం సాక్షిగా అమలవుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ మన సదరన్ స్టేట్స్లో బీసీల కోసం ఇప్పటికీ 50% బీసీలకు రిజర్వ్ చేయబడ్డాం తమిళనాడు ఉన్నది, ఇక్కడ 40% రిజర్వేషన్ అమలు చేయబడ్డ కేరళ ఉన్నది. ఇక్కడ ఇవాళ ఎస్సీల కోసం కూడా 29% అమలు జరుగుతున్న రాష్ట్రం ఈ దేశంలో పంజాబ్. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ కూడా. మహారాష్ట్రలో 50% దాటిపోయింది. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఇవాళ ఆనాటి ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో ఎస్టీల జనాభా 6% ఉంది, 9% నేను చేస్తా అని చెప్పి పంపించి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతుంది. ఆ గిరిజనుల కళ్ళలో మట్టి కొట్టింది తప్ప దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం హక్కు ఎప్పుడో చెప్పింది. మీరు ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఎస్టీల కోసం కానీ ఉండేటువంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించుకోవచ్చు అని చెప్పినటువంటి ఆ మాటను ఇలా అమలు చేయాలి. ఒకవేళ ఆయన ఇతర రాష్ట్రాల చరిత్రను వల్లించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, మాకు తమిళనాడులోకి ఎందుకు ఇస్తలేవని చెప్పి ఇతరుల మీద నిందించే ప్రయత్నం చేస్తారు తప్ప తన కింద మాత్రమే ఆ ప్రయత్నం జరగదు. ఇవన్నీ పక్కకు పెట్టి, ఇవన్నీ రాజ్యాంగం అడ్డం వచ్చింది పక్కకు పెట్టి, కానీ తన మంత్రివర్గ కూర్పులో
ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ 50% పైబడి మంత్రివర్గంలో ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం రిజర్వ్ చేసింది. 50% పైబడి చేసింది. కానీ ఇవాళ ఇక్కడ వీరు 19% ఉన్నారు. మా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది, రాజ్యాంగం మార్చాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి 19%గా ఉన్నటువంటి ఎస్సీల కోసం ఒకటే మంత్రి పదవి. అయితే ఒకసారి ఎస్సీలకి మాదిగా అంటాం, ఒకసారి మాలా అంటాం. 19% ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి? ఇవాళ మీకు తెలుసు 50% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఉన్నటువంటి మంత్రులు కేవలం 3 మాత్రమే. తన కుటుంబం తన దాంట్లో 1% ఉన్న వాళ్ళకేమో 20% పైబడి వచ్చింది, 50% ఉన్న వాళ్ళకి 16% వచ్చిందని చెప్పి నేను రాయట్లేదు, పత్రికలు రాస్తా ఉన్నాయి. నేను చెప్పట్లేదు, పత్రికలు రాస్తా. నాకు మేము ఆ కుల ప్రస్తావన కానీ ఆ కుటుంబ ప్రస్తావన కానీ చేయడానికి ఇష్టం లేదు, కానీ రాస్తున్నాయి. అవి సత్యాలు కాదా? ఇవాళ నిజంగా చెప్పాలంటే సత్తనే చెప్పినట్టుగా రాజ్యాంగ సభలు అక్కరున్నాయి. ఎక్కడ అక్కరున్నాయి? గోళీలు ఇచ్చినోడు కూడా రాజ్యసభ ఇచ్చేటువంటి ఆ నీచమైనది రావాల్సి అక్కడ ఉండేది. ఒకటే కుటుంబంలో 4 మంత్రులు చొప్పున ఉండేటువంటిది తప్పకుండా సవరణ చేయాల్సి అక్కడ ఉండేది. ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే నీచమైనటువంటి ఆ దోపిడీ రాజ్యాంగం అయితే కల్పించిందో, దోపిడీ లేని పరిపాలన అందించాలని చెప్పి అనుకుంటుందో ఆ దోపిడీకి ఆస్కారం ఉన్నది. కానీ ధ్వంసం చేయాల్సి అక్కడ దానికి రాజ్యాంగ సవరణ లెక్కలేదు. దానికి తప్పకుండా కొద్దిగా దృష్టి పెడితే మనం చరిత్రలో ఏం జరిగిందో చూసాం. డెఫినెట్గా విరుగుడు ఒకరు అంటారు. ఇదంతా పెరిగిపోయింది. కరప్షన్ పెరిగింది, అంచెవేత పెరిగింది, దబాయింపులు పెరిగిపోయినాయి, దుర్మార్గాలు పెరిగిపోయినాయి. ఎక్కడో ఒకడు ఆగుతుంది, తప్పకుండా పెరిగింది, అది విరుగుతుంది తెలంగాణ గడ్డ మీదని చెప్పి మొత్తం దేశానికి మళ్ళీ ఒకసారి ఒక దిక్సూచిలాగా దేశానికే మళ్ళీ అన్ని రాష్ట్రాలకు కూడా అరే తెలంగాణకి జరిగిందట, దానికి ఇంకొక ఇట్లా గుణపడని చెప్పినట అని చెప్పి మళ్ళీ తెలంగాణ దేశంలో ఉన్నటువంటి ఇలాంటి దోపిడీ చేసే పార్టీలకు, నియంతృత్వాన్ని చెలాయించే పార్టీలకు, ప్రజలంటే లెక్క చేయని పార్టీలకు తప్పకుండా వస్తానని నమ్మ విశ్వాసం నాకున్నది. తప్పకుండా ఇవాళ మీరు ఏ సూచనలు సలహాలు ఇచ్చారో భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే కాలంలో మీరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.